అంటే ఉదాహరణకి నేను చెప్పుకుంటే నా గురించి సాదాసీదా కుటుంబంలో పుట్టి ఒక మామూలుగా ఒక డిగ్రీలో యావరేజ్ మార్కులతో చేసిన తర్వాత ఏం చేయాలి ఎలా చేయాలి అని అనుకుంటే నా తల్లిదండ్రులు నన్ను గైడ్ చేసేంత నాలెడ్జ్ కూడా వాళ్ళకి లేదు. అలాంటి టైంలో నాకు అనిపించింది, నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ యాక్టింగ్. 10th క్లాస్ చదువుతున్నప్పుడు ఒక డ్రామా వేశాను, బెస్ట్ యాక్టర్ వచ్చింది. కాలేజ్ డేస్లో ఇంకో డ్రామా వేశాను, అది బెస్ట్ యాక్టర్ వచ్చింది. అన్ని డాక్యుమెంటెడ్, ఇట్స్ దట్ ఫుల్ ప్రూఫ్. సో నాకు అనిపించింది, ఓహో మనలో గొప్ప నటుడు ఉన్నారనమాట, మనం కనుక ట్రై చేస్తే సినిమా ఇండస్ట్రీలో ఒక లెవెల్లో ఉండొచ్చు అనమాట. ఎందుకు వెళ్ళకూడదు మనం సినిమా ఇండస్ట్రీకి అని అనగానే ఎవరితో మాట్లాడినా సరే, సినిమా ఇండస్ట్రీ తక్కువ అనుకుంటున్నావా, నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా, నువ్వు వెళ్ళగానే పెద్ద గొప్ప అందగాడేవా, నేను వెల్కమ్ చేసేస్తారా అంటూ అందరూ నెగిటివ్గానే అనేవాడు. అదే సహజం, ఎందుకంటే ఇండస్ట్రీకి వెళ్ళి పాడైపోయిన వాళ్ళు అధిక సంఖ్యలో కనబడుతున్నప్పుడు నేను ఎక్కడో లింగులు ఇటుకుమంటూ నర్సాపురం మొగల్తూరు ఆ ప్రాంతం నుంచి వెళితే కనుక ఎంకరేజ్ చేసే బయలు ఉన్నారో వెళ్ళరా అనేవాళ్ళు ఎందుకు ఉంటారు. కానీ లోపల నా తపన అంతా ఖచ్చితంగా వెళ్ళాలి అనిపించింది. అదే విషయం అమ్మా నాన్నలు చెప్పాను. నేను మైండ్ షిఫ్ట్ గురించి మాట్లాడుతున్నాను. అమ్మా నాన్నలు చెప్తే, నువ్వు వెళితే నీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళు, కానీ ఏదైనా జరగచ్చు, రేపు నువ్వు రాణించకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో టైం వేస్ట్ కాకుండా ఇంకో కోర్స్ కూడా చేస్తే, నువ్వు చెన్నై వెళ్తానంటున్నావు, నీ ఫిలిం ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్తో పాటు ఇంకో కోర్స్ కూడా చేస్తే బాగుంటుంది కదా. సపోజ్ ఇది రాణించలేదు, ఇంకో దాంట్లోకి వెళ్తావు, టైం వేస్ట్ కాదు అంటే వాళ్ళ మాట కాదనలేక, ఏమో బొమ్మ పైకి సిరితే కాయిన్ బొమ్మ పడవచ్చు, బొలుసు పడవచ్చు, జీవితంలో ఇది మనం ఊహించి చెప్పలేం అనే ఉద్దేశంతో నేను ఏం చేశానంటే, ICWI ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ అండ్ వర్క్స్ ఆఫ్ ఇండియా, ఇది ఎగ్మూర్లో ఉంటుండేది చెన్నైలో. అక్కడ నైట్ కాలేజీ చేస్తూ పగలంతరేమో ఫిలిం ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకుంటూ అలాగా 2 జోడు గుర్రాల స్వారీ లేదా 2 పడవల మీద ప్రయాణం చేయడం ప్రయత్నం చేశాను. కానీ ఎక్కడో నాకు ఇష్టం లేనిది, అంతంత మాత్రంగా తప్పదని చేయబడ్డటువంటి ICWI కోర్స్ మీద నాకు నిరాశక్త కలిగింది. దాన్ని నెమ్మదిగా దానికి తెలియదుకాలు ఇచ్చేసి వదిలేశాను. ఆ తర్వాత ఫిలిం ఇన్స్టిట్యూట్లోనే నేను ఏమైనా చేయాలి, చావో రేవో బతుకో చావు ఇక్కడే ఉండాలి, మనం ఇందులో చేయాలి. ఎప్పుడైతే నేను ఒక డెసిషన్ తీసుకున్నానో, నేను ప్రూవ్ చేసుకోవడానికి నేను కష్టపడి పనిచేయాలి, నేను ఇందులో సాధించాలి, ఏమైనా అయ్యి తీరాలి అంటూ చాలా స్ట్రాంగ్గా నేను అనుకున్నాను. లేకపోతే నాకు జీవితం లేదు అనుకున్నాను. అలాంటి పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీలో ఫిలిం ఇన్స్టిట్యూట్లో నేను ట్రైనింగ్ తీసుకోవడం ఏంటి, సినిమా అవకాశాలు రావడం ఏంటి, అవి సద్వినియోగపరచుకోవడం ఏంటి, దాన్ని ద బెస్ట్ నేను చూపించుకోవడం ఏంటి, అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్స్ వీళ్ళందరి చేత వావ్ అనిపించుకోవడం ఏంటి, అందరి దృష్టి నా మీద ఉండేలాగా నేను ఎక్కువగా యాక్టివ్గా ఉన్నటువంటి ఇవన్నీ నాకు దోహదపడి సినిమాలతో సినిమా అలాగా అంచెలంచెలుగా నేను ఈ రోజున మీరు చూస్తున్న ఈ స్థాయికి నేను వచ్చాను. ఇక్కడ ఏంటంటే, ఏమైనా సరే 2 చేద్దాం, జీవితం ఏమవుతుందో అనే అభద్రతా భావంతో ఉండే కంటే, కాదు ఖచ్చితంగా అనుకుంటే సాధించవచ్చు, నాలో టాలెంట్ మీద నాకు నమ్మకం ఉందని సాధించగలరు, కాబట్టి అది వద్దు అనుకుంటూ మైండ్ షిఫ్ట్ చేసుకుని దీని మీద ఫోకస్ పెట్టాను సరే, అక్కడ నేను సఫలీకృతునయ్యాను. అదే శరాణి చెప్పేది. ఎక్కడ డౌట్ ఉండకూడదు. ఆ ప్రొఫెషన్ నీకు ఇష్టమైన ప్రొఫెషన్ అయ్యి ఉండాలి, దాని మీద నువ్వు ఇంట్రెస్ట్ పెంచుకోవాలి, అది సాధించడానికి కష్టపడి పనిచేయాలి, ఒళ్ళొంచి పనిచేయాలి, అది కూడా స్మార్ట్గా పనిచేయాలి. వీటన్నిటితో పాటు మన వ్యక్తిత్వం, మన బిహేవియరు, మన మంచితనం, ఇవన్నీ కూడా యాడెడ్ ఫ్లేవర్, అది చక్కటి అందాన్ని ఇస్తాయి నువ్వు వెళ్తున్న ఈ బాటలో. అది చాలా ఇంపార్టెంట్. చాలామంది అత్యున్నత స్థానానికి వెళ్ళిపోతుంటారు, కానీ క్యారెక్టర్ లేకపోతే వాళ్ళు ఎంత ఎత్తుకెళ్ళినా సరే సర్లే పెద్ద చేసేళ్ళ అని అంటారు. అది ఎంత లేదన్నా సరే ఆ క్యారెక్టర్ కూడా నీకు లేని అందాన్ని తీసుకొస్తుంది, నీ కష్టానికి మరింత అందం ద్విగుణీకృతం అవుతుంది, నీ ఫలితం కూడా అంత బాగా ఉంటుంది. కాబట్టి మైండ్ సెట్కి షిఫ్ట్ అనేది చాలా చాలా అవసరం. ఆ రకంగా శరాణి చేసినటువంటి ప్రయత్నం సఫలీకృతం అవుతుంది, చాలామంది రీచ్ అవుతుంది, చాలామంది లబ్ధిదారులు పొందుతారు. అండ్ చెప్పాలంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చిన్నతనం నుంచి కాలేజీ రోజు నుంచి నాయకత్వ లక్షణాలతోటి అక్కడ నాయకుడుగా కాలేజీలో ఉంటూ అక్కడి నుంచి తనకి ఇష్టమని ఈ ఫీల్డ్లో రాణించాలి, నా రాష్ట్రానికి సేవలు చేయాలి, ఇక్కడ ఏమైనా సరే అవ్వాలి అనే అకుంఠిత దీక్షతో అయ్యారు. ఆ రోజున రామారావు గారు ఉంటారని, ఆయన పాలిటిక్స్కి వస్తారని కాదు, ఆయనకు మీద నమ్మకం,
అట్లా ఏ మారుమూలు ఉన్నా నేను ఎట్లయితే యాక్టింగ్ మీద నా నమ్మకంతో నేను ఎలా ఉన్నానో అలాగే నాయకత్వ లక్షణాలతోటి పాలిటిక్స్లో రావాలి, రాణించాలి, ఇతోధికంగా ఎంతో సేవలు చేయాలని అనుకున్నారు. కాబట్టి నాయకుడిగా, స్టూడెంట్ నాయకుడిగా, విద్యార్థి నాయకుడిగా ఉన్న ఆయన పాలిటిక్స్లో రావడం ఏంటి అనుకోని పరిస్థితుల్లో అవకాశాలు వస్తే వాటిని చేజిక్కించుకుని వాటిని ఆసరాగా తీసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజున మనం చూసేటువంటి అద్భుతమైనటువంటి ఒక మహానాయకుడిగా ఎదిగారు. ఆయన దిశానిర్దేశంలో, ఆయన నాయకత్వంలో హైదరాబాద్ దగ్గర నుంచి ప్రతి నగరం, అంటే ఫస్ట్ ఇండియాలో ఆఫ్టర్ బెంగళూరు మళ్ళీ అలాంటి ఐటీ నగరంగా, అంటే ఎంత విజనరీ అంటే ఫ్యూచర్లో ఇది డెఫినెట్గా ఈ రోజున మనం అనుకుంటున్నాం డిజిటలైజేషన్ ఆ రోజున అంత ఉధృతంగా లేదు, అలాంటి దాన్ని అవి తీరుతుంది ఆయన అన్నారే. ఆయన మైండ్ సెట్ ఆ రోజు అలా షిఫ్ట్ చేసుకుని దానికి కట్టుబడి ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఐటీలో కానివ్వండి, అతను డిజిటలైజేషన్లో కానివ్వండి, ఇదిగో ఈ రోజున ఏఐలో కానివ్వండి, ఆ స్థాయికి వెళ్ళటానికి నాంది పలికినటువంటి పాయనీర్ మన చంద్రబాబు నాయుడు గారు. సో ఇలాంటి నాయకుల మైండ్ సెట్ షిఫ్ట్ అవ్వడం అన్నది ఎంతగా అభివృద్ధిలోకి ఎంత ఇదిగా ఉందో మనం తేటతెల్లంగా చూస్తున్నాం. కాబట్టి it's a wonderful subject, Sharini. I do appreciate. All the very best. Thank you so much, sir. One takeaway I can take from our conversation today is redefining obstacles as learning opportunities. I'm sure CBN sir and Chiranjeevi sir, meeddaru you'll agree with me that life lo manam enno challenges edurkuntam. Kam eppudaithe aa challenges nunchi manam positive learnings teeskuntamo, there is a scope for growth and there is a scope for learning more. So that enthusiasm, that ambition, సో ఎప్పుడైతే ఆ టేక్అవేస్ నిజంగా ప్యూర్ ఫ్రమ్ హార్ట్ ఉంటాయో యూ కెన్ ఎక్సెల్ మోర్ ఇన్ లైఫ్. ఐ థింక్ దట్స్ వన్ టేక్అవే దట్ ఐ హ్యావ్ గాట్ ఫ్రమ్ యువర్ కాన్వర్జేషన్ సార్. సార్ మై నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ టు యూ సార్. సో మనకు జనరల్గా పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ పడుకునే లోపల వీ హ్యావ్ సో మెనీ థాట్స్, పాజిటివ్ అండ్ నెగటివ్. కానీ వన్ థాట్ ఈజ్ ఇనఫ్ టు జనరేట్ వన్ టాస్క్. సో వన్ థాట్ నుంచి ఒక యాక్టివిటీ అన్నా టాస్క్ అన్నా ఉంటుంది. ఆ వన్ యాక్టివిటీ ఆర్ టాస్క్ ఇఫ్ యూ ఫాలో ఇట్ ఫర్ 21 days it becomes a habit and that is called habit formation. So I want to know from you, do you have any thoughts that have transformed into habits, and if you do, how is it useful in your life? ఇక్కడ మనం అందరం కూడా తెలిసి కానీ తెలియకుండా కానీ కొన్ని లీడర్షిప్ క్వాలిటీస్ బిల్డప్ చేసుకుంటాం. ఇప్పుడే చిరంజీవి గారు చెప్పారు, ఆయన లైఫ్లో ఒక అంబిషన్, అది ఒక సంకల్పం. ఆ సంకల్పమే నేను నటుడు కావాలి అనే సంకల్పం ఆయన మైండ్లో పడింది. అక్కడి నుంచి ఆయన జీవితంలో ఒక పాజిటివ్ మైండ్ సెట్ డెవలప్ చేసుకున్నాడు. ఎన్ని సవాళ్ళు వచ్చినా ఆయన గోల్ ఈ సెట్, ఆ గోల్ రీచ్ అయ్యే వరకు నిరంతరం పనిచేశాడు. ఒక మాటలో చెప్పాలంటే ఎన్టీఆర్ రామారావు గారు ఉన్నంత వరకు ఈయన ఒక స్థాయిలోకి వచ్చారు. ఎప్పుడైతే సినిమాలో నుంచి ఆయన రాజకీయాల్లోకి వచ్చారో ఈయన అక్కడి నుంచి ఆకాశం ఎత్తి ఎదిగే పరిస్థితికి వచ్చారు. అంటే దానికి కారణం ఏంటంటే ఒక మహానటుడు ఉన్నాడు, అప్పుడే నటుడుగా ఉన్నాడు. ఎన్టీఆర్ రామారావు గారు లేనప్పుడు చిరంజీవి గారి ఎవరి హీరోగా మహానటుడుగా తయారయ్యారంటే అది ఒక అవకాశం. ఇప్పుడు నేను కూడా ఉన్నాను. నేను రాజకీయ నాయకుడు కావాలనుకున్నాను. నేను యూనివర్సిటీ చదువుకుంటున్నాను. చదువుకున్నప్పుడు చాలా ఆలోచనలు వచ్చాయి, ఏం చేయాలి అనుకుని. చాలామంది నాకు సజెస్ట్ చేశారు, బాగా చదివితే ఐఏఎస్ అవుతామని. నేను అనుకున్నాను ఐఏఎస్ అయితే 10 మందిలో నేను ఒకడిని చెప్పి. మా వైస్ ఛాన్సలర్ పిలిచి లెక్చరర్ పోస్ట్ ఇస్తాను, జాయిన్ అవుతారా అన్నాడు. ఐ సెడ్ నో. ఏంటి కారణం అన్నా, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, ఎమ్మెల్యేగా అవుతాను, తర్వాత వచ్చి మిమ్మల్ని కలుస్తానన్న. అంత నమ్మకం ఉందా అన్నాడు. తప్పకుండా గెలుస్తానని చెప్పి వెళ్ళాను. అంటే ఒక నమ్మకం, ఒక సంకల్పం. నేను ఎమ్మెల్యే అయ్యాను ఫస్ట్ టైం. నేను మంత్రి కావాలనుకున్నాను. మంత్రి కావాలనుకుంటే చెన్నారెడ్డి గారు మాకు ముఖ్యమంత్రి. అప్పుడు చెన్నారెడ్డి తిరిగిపోయి నాకు మంత్రి పదవి ఇవ్వమని మా వాళ్ళందరూ అడిగారు. నన్ను చూసి పైకి కిందికి చూశాడు. ఎందుకంటే చెన్నారెడ్డి గారు ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేవాడు. పైకి కిందికి చూసి, నిన్నటి వరకు యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్గా
ఇప్పుడే గెలిచి వచ్చావు, అప్పుడే నువ్వు మంత్రి అయిపోవాలనుకుంటున్నావు, ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి కొంచెం ఇచ్చేసాడు. నేను అన్నా, నాకు మెరిట్ ఉంటే ఇవ్వండి, నేను ఎంఏ చదువుకున్నాను, పిహెచ్డి కూడా చేస్తూ వచ్చారు ఇక్కడికి, మెరిట్ ఉంటే ఇవ్వండి అని చెప్పేసి ఛాలెంజ్ చేసి వచ్చాను. 2 ఇయర్స్లో మంత్రి అయ్యాను. ఎందుకు నేను ఇవన్నీ చెప్తుందంటే, ఒక స్టెప్ మనం వేస్తే ఇంకొక స్టెప్ కలిసి వస్తుంది. ఒక పాజిటివ్ థింకింగ్, ఛాలెంజెస్ తీసుకుంటా ముందుకు పోతే ఇంకోటి కలిసి వస్తుంది. నేను మంత్రి అయ్యాను, సినిమా ఇండస్ట్రీ మంత్రి అయ్యాను. అప్పట్లో అంజయ్ గారికి పెద్ద క్యాబినెట్, మా జంబో క్యాబినెట్, 60 మందో 62 మంది క్యాబినెట్లో ఉన్నాం. అప్పుడు అన్ని పోర్ట్ఫోలియో రాసి నాకు ఒక పోర్ట్ఫోలియో రాశాడు. ఆ పోర్ట్ఫోలియో ఆర్క్యూస్, ఆర్కియాలజీ, సినిమాటోగ్రఫీ, ఫిల్మ్ ఇండస్ట్రీ, లైబ్రరీస్. దేనికి కూడా జిల్లాలో ఆఫీసర్లు ఉండరు. నేను ఈ పోర్ట్ఫోలియో లాభం లేదనుకుంటే నేను రాణించేవాడిని కాదు. నేను దాన్ని సవాలుగా తీసుకొని పనిచేస్తూ వచ్చాను. అప్పుడు మా సినిమా వాళ్ళందరూ కూడా వచ్చేవాళ్ళు. అప్పుడు ఎన్టీ రామారావు గారిని కలవాలని మా జయకృష్ణ గారికి చెప్తే ఎన్టీ రామారావు గారిని కలిశారు. ఎన్టీ రామారావు గారిని కలిసిన తర్వాత నా మ్యారేజ్ ప్రపోజల్స్ ఆయనే పంపించాడు. అంటే ఒక్కొక్కసారి, అందుకే నేను చెప్పాను చిరంజీవి గారికి కానీ మాకు కానీ, చిరంజీవి గారు ఒక సాధారణ కుటుంబంలో వచ్చారు. సినిమా అంటే తెలియదు ఆయనకు అప్పటికి, సినిమాలో ఎవరు లేరు. కానీ సంకల్పం అనేది చాలా, ఈయనకే కాకుండా ఎన్టీఆర్ కూడా అంతే. ఎన్టీఆర్ చిన్నప్పుడు ఆయన జీవితం చూస్తే కష్టపడే పైకి వచ్చాడు. ఒకరోజు ఆయన ఒక స్టోరీ చెప్పాడు నాకు. విజయవాడలో ఉండేవాడు, చదువు కోసం వాళ్ళ గ్రాండ్ మదర్ని తీసుకొచ్చి, చదువు కోసం ఆవిడ వచ్చి ఒక పూరిల్లు, సెంటర్లో ఒక పోలు, ఒక గుడిసేసుకొని ఇక్కడ ఉండేవాళ్ళు. రాత్రి వర్షం వచ్చింది. వర్షం వస్తే గాలి కూడా, ఇక్కడ అప్పుడప్పుడు తుఫాన్లు వస్తాడు, గాలి కూడా కొట్టింది. ఆ ఇల్లు పడిపోతే ఇల్లు లేదు. రాత్రంతా ఆ పోల్ పట్టుకొని కూర్చున్నాడు. మార్నింగ్ వరకు నిలబెట్టుకున్నాడు. అంటే ఒక మనిషి యొక్క దృఢ సంకల్పం ఏ విధంగా పనిచేస్తుందో వారి జీవితమే ఒక ఉదాహరణ. అది ఆయన జీవితంలో జరిగిన నిజమైన సంఘటనలు ఇలాంటివి చూస్తే ఒక సంకల్పంతో ముందుకు పోయారు. అందుకే ఇప్పుడు కాదు, రేపు కాదు, ఎప్పటికైనా సరే చిరంజీవి గారికి ఉండే పేరు చిరంజీవి గారికి ఉంది. పౌరాణిక పిక్చర్లో మళ్ళీ ఎవరన్నా రాణించాలంటే ఎన్టీఆర్ఏ పుట్టి మళ్ళా నటిస్తే తప్ప వేరే వాళ్ళకి సాధ్యం కాదు. రాజకీయాల్లో కూడా ఆయన ఉండింది చాలా తక్కువ సమయం, 12 సంవత్సరాలు. ఒక చరిత్ర సృష్టించారు. అంటే ఆ సంకల్పం అనేది అలాంటి సంకల్పం. అందుకని మీరు చెప్పినప్పుడు అందరికి కూడా ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నా, పాజిటివ్ థింకింగ్ ఈజ్ ఇంపార్టెంట్.